ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లవొడ్డు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆంధ్ర యువకుడిని తెలంగాణ ట్రాన్స్జెండర్ ప్రేమ వివాహం చేసుకుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వేమిరేపల్లికి తండాకు చెందిన యువకుడు అజ్మీరా నందు ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన ట్రాన్స్జెండర్ నక్షత్రను ప్రేమ వివాహం హిందూ సంప్రదాయం వేద మంత్రాల నడుమ వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి కుమారుడు అజ్మీరా నందుకు ట్రాన్స్జెండర్ నక్షత్ర ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారికి నందు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఎలాగైనా నక్షత్రను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ట్రాన్స్జెండర్ యూనియన్ అధ్యక్షురాలైన లాల్సా నాయక్ ను సంప్రదించి వారికి వివాహం చేయాలని కోరారు. దీంతో వివాహ ముహూర్తం నిశ్చయించుకుని గార్లవొడ్డు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వివాహానికి ముహూర్తం ఖరారు చేసి హిందూ సాంప్రదాయంలో వివాహం జరిపించారు. వివాహానికి ట్రాన్స్జెండర్ గ్రామస్తులు హాజరై ప్రేమ జంటను ఆశీర్వదించారు. అలాగే అట్లా ఉండాలి. అంతే ఉండండి. అలాగే నక్షత్ర కళ్ళలో చూడడానికి వెళ్ళి అట్లా ఉండు. నా ఉన్నది ఆంధ్ర అండి. ఆంధ్ర నుంచి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లవ్ మెసేజ్ చేసి లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసాము. ఇలా డిసిషన్ తీసుకున్నాము. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఫలాని గురుగారి దగ్గర లేకపోతే అమ్మగారి దగ్గర వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకొని తన ఇష్టపూర్వంగా అమ్మాయిని లవ్ చేశాను, పెళ్లి చేసుకున్నా. నా పేరు నక్షత్ర. ఏన్కూరులో నేను 2015లో వచ్చినప్పుడు నాకు ఎవరు ఇల్లు రెంట్కి ఇవ్వలేదు. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అలాగే వద్దన్నారు, బహిష్కరించారు. కానీ నేను దండం పెట్టి ఈ ఊర్లో ఒక 2 నెలలు రెంట్కున్నాక నర్సమ్మ అనే ఆవిడ ద్వారా నేను ఈ ఊర్లో రెంట్కున్నానండి. ఎస్ఐ గారు ఒక 2 నెలలు చూసి ఈ అమ్మాయి బాగాలేకపోతే పంపించేద్దాం అనుకున్నారు. అదే నా మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ కాలనీ వాసులే ఇప్పుడు నన్ను ఒక దేవతలాగా చూస్తున్నారు. అంటే నా బిహేవియర్. మేము మనుషులమే అండి, మాకు మనస్తత్వం ఉంటుంది. మమ్మల్ని ప్రేమించి కేవలం మనీ కోసం వచ్చి కేవలం మనీ పర్పస్ వాడుకొని వెళ్ళిపోయే వాళ్ళని చూశాను. అదే ముందు ఒక లవ్ ఉంది, అతను కేవలం మనీ పర్పసే యూజ్ చేసుకున్నాడు. కానీ ఈ అబ్బాయి నాకు అతను పరిచయం అయ్యి వెళ్ళిపోయాక ఈ అబ్బాయి పరిచయం అయ్యాడండి. నా గురించి అన్నీ తెలిసి అన్నీ మాట్లాడుకొని తనే కష్టపడి కూలి పని చేసి తన డబ్బులు తీసుకొచ్చి నాకు వాళ్ళ పేరెంట్స్కి హాఫ్ షేర్ చేస్తూ నాతో ఉంటున్నాడు. నేను ఈ అబ్బాయిని నమ్మి నా జీవితంలోకి రానిచ్చాను. మేము ముందు భవిష్యత్తులో ఒక పాపను డొనేట్ చేసుకొని ఇదే ఏనుకూరులో ఒక ఇల్లు కట్టుకొని మా గురువుగారి పేరు నిలబెడతాం. మాది కొత్తగూడెము. అమ్మాయిది వచ్చేసి ఏనుకూరు, అబ్బాయిది వచ్చేసేమో ఆంధ్ర. అయితే వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. 3 yearsగా లవ్ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లవ్ అనమాట. తర్వాత ఏమైందంటే అబ్బాయి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పారు, కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అబ్బాయి ఏం చేశాడు, స్వతహాగా అదే ట్రూగా లవ్ చేసిన కారణంతో ఈ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ అబ్బాయి తరపు నుంచి అమ్మగా అన్నీ నేను చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయినా సరే మా వాళ్ళని కూడా ఎవరు మోసం చేయకోకుండా మా నందులాగా ఇలా ట్రూగా లవ్ చేసి ట్రూగా ఇలా మ్యారేజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా వాళ్ళని ఎవరు కూడా సరే మనీ కోసం చేసి 3-4 days తర్వాత 3-4 years లవ్ చేసి వాడుకొని వదిలేస్తారు. అలా ఏం కనిపించలేదు మా నందు. చాలా మా అమ్మాయిని ఒక 3 years లవ్ చేసి అలా ఎలా అయితే ఈ రోజుల్లో అమ్మాయిలనే మోసం చేస్తారు, అలాంటిది మా ట్రాన్స్జెండర్ని మోసం చేయకోకుండా పెళ్లి చేసుకున్నందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము.